నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి అరిగోస పడుతున్నామని, ఆ తప్పును చేయబోమని, ఈసారి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పడంతో చాలా సంతోషం వేసిందని 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పి వాణి పార్థసారథి ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని 19T ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని, ఈసారి ఆ తప్పును సరిదిద్దుకొని బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆమె తెలిపారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, వార్డు రూపురేఖలు మారుస్తానని అంటూ 19T ద్వారా ప్రజలను ఆమె అభ్యర్థించారు. లక్ష్మమ్మ చెప్పింది మాకు అర్థమైంది. 2 ఏళ్ళకి రాదు. నా పేరు వాణి పార్థసారథి. నేను 19వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. నేను గత 5-6 రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా ప్రజలు ఆదరణ మంచిగా అనిపిస్తుంది. చాలా మంది వరకు ఓటర్లు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి గత 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నామమ్మా, మేము తప్పు చేసినాము, ఆ తప్పు సరిదిద్దుకోవాలనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మేము మరి జనార్దన్ రెడ్డి గారికి ఓటేసి ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత నేను 19 వార్డుని అభివృద్ధి లక్ష్యంగా ఆ కాన్సెప్ట్ తోటి నేను ఈ ఎన్నికలలోకి నిలబడడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటంటే, 19వ వార్డులో మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు సహాయ సహకారాలతోటి మా మామయ్య గారు పెంటమరాజు సుదర్శనరావు గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పరిచి పేద విద్యార్థులకి విద్య అందించాలి, ఉచిత విద్య అందించాలి. అట్లే మహిళలకు, వృద్ధులకు ఒక ట్రస్ట్ లాగా ఏర్పరిచి ఆసరా పెన్షన్లు, ఇంకా పెన్షన్లు ఎవరికైనా రాకపోతే నేను పోరాడి కృషి చేసి వాళ్ళకి నా వంతు సహాయం కలిగేయాలని అనుకుంటున్నాను. మా కాలనీని డెవలప్ చేయాలి, 19 వార్డును డెవలప్ చేయాలని, మన మహిళలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు పోవాలని అనుకుంటున్నాను. దయచేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. మరి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకే మన ఓటు. వార్డులోని సమస్యల గురించి వార్డులో కొంచెం పరిశుభ్రత, అండర్ డ్రైనేజ్ వాటరు పరిశుభ్రత, తర్వాత అట్లనే హరితహారం లాగా నిర్వహించి మొక్కలు అవి పెంచాలి, కాలనీ నీట్గా చేయాలని నేను నా వంతు కృషి చేయాలని అనుకుంటున్నాను. ఓటర్లు అయితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో మన ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే దయచేసి బాకీ కార్డు చూపించి మనకి కాంగ్రెస్ తరపున అయితే మనకి 2500 ప్రతి నెల ఇస్తాను మా ఆడబిడ్డలకి అన్నారు. అది రాలేదు. తులం బంగారం ఇస్తా అన్నారు. అది రాలేదు. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. అది రాలేదు. తర్వాత కరెంటు బిల్లు లేదు, 0 కరెంటు బిల్లు అన్నారు. అందరికీ మళ్ళీ కరెంటు బిల్లు వస్తుందని ప్రతి ఇంట్లో కూడా వృద్ధులు అందరూ కూడా చెప్తున్నారు, అమ్మ 200 రూపీస్ దాటితే మాకు కరెంటు బిల్లు వస్తుందమ్మా అని అంటున్నారు. ఏమి వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. అందువల్ల మనం ఇప్పుడు కాంగ్రెస్కి తగిన బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా మనం కారు గుర్తుని గెలిపించుకోవాలి. మన మర్రి జనార్దన్ రెడ్డి గారు మనకి గెలవాలి.